భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణము 5వ అధ్యాయము మృగశృంగుని చరిత్ర. ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. ఆ బ్రాహ్మణ యువకుడు కుదుచ్చురుని కుమారుడు కనుక కౌత్సుకుడని పిలువబడుచున్నను. అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుంటది. అదెటులనగా అతడు కావేరీ నది తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతముందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమయ్యను. వివాహమాడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయసు వచ్చి ఉండటచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాట లాలకించి ఇట్లు పలికెను. పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీలెటుండవలెను అనగా కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభా, రూపే చ లక్ష్మీ, క్షమాయ దరిద్రీ. ఈ 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనుల్లో దాసివలెను, రాచకార్యముల్లో భర్తకు సహాయకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లివలెను, రూపమున లక్ష్మివలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధములుగా వ్యవహరింపవలెను. అంతేకాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థముల్లో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలేను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతి యగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా నుటియే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములను అనుభవించుచు మరలా నరక కోపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలెను. అది లెటులన కన్య ఆరోగ్యవతి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై బ్రాహ్మణులను పూజించునదే, అత్తమామల మాటలకు జవదాటనదే ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అది ఎటులా సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతో సంతోషమును కలిగించిన. వయసులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభిష్టము నెరవేరవలనన్న దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయము అని పలికెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. నెక్స్ట్ వీడియోలో మాఘపురాణము 6వ